హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. జస్ట్ ఇప్పుడే మంచు లక్ష్మి గారి మెయిన్ లీడ్ లో వచ్చిన దాక్ష మూవీ అయితే చూసొచ్చా. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వంశీకృష్ణ మల్లా. ఇంకా సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే పెద్దగా నచ్చలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. అండ్ అలాగే ఈ సినిమాలో మెయిన్ కాస్ట్ వచ్చేసి ఇంకా చాలా మంది ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు, సిద్దికి గారు ఉన్నారు, చిత్ర శుక్లా గారు ఉన్నారు, అండ్ సముద్రకని గారు ఉన్నారు, జమినీ సురేష్ ఉన్నారు, అండ్ సిద్దికి గారు ఉన్నారు. సో ఇంతమంది మెయిన్ కాస్ట్ ని పెట్టుకుని ఈ సినిమా ఎలా ఉంది, ఎందుకు పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయిందో తెలుసుకునే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చేసుకుంటారని అనుకుంటున్నాను. స్టోరీ లైన్ వచ్చేసి బీఫామ్స్ చైర్మన్ అయినటువంటి బలరాం వర్మ, అదే మన సిద్దికి గారు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే ఆయనకి ఉన్న ల్యాబ్ లోని రకరకాల ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే అక్కడ అనుకోకుండా ఒక హత్య అయితే జరుగుతుంది. అండ్ ఆ హత్య తర్వాత కంటిన్యూగా హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మన హీరోయిన్, మన దక్ష, మన మంచు లక్ష్మి గారు అయితే ఎంట్రీ అయితే ఇస్తారు సిఐ కింద. సో అసలు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఆ ల్యాబ్ లో వాళ్ళు చేసే ప్రయోగాలు ఏమిటి, అండ్ అలాగే అసలు కిల్లర్ ఎవరు అనేది ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి. అండ్ అలాగే మోహన్ బాబు గారు ఈ సినిమాలో ఫేమస్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వామిత్ర అనే క్యారెక్టర్ అయితే చేశారు. సో గుడ్ అనిపించింది. ఆ క్యారెక్టర్ వరకు ఆయన సీనియర్ యాక్టర్ కాబట్టి చాలా బాగా చేశారు అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి మంచు లక్ష్మి గారు చాలా రోజుల తర్వాత ఆవిడ లుక్ కానివ్వండి, ఆవిడ యాక్టింగ్ కానీ చాలా స్టైలిష్ గా అనిపించింది. చాలా బాగుంది, పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే ఆవిడ కనిపించి చాలా రోజులు అయిపోయింది స్క్రీన్ మీద. సో కొత్తగా కనిపించారు ఈ సినిమాలో అనే ఫీలింగ్ అయితే కలిగింది. మోహన్ బాబు గారి గురించి చెప్పవసరం లేదు. ఆయన ఏ రోల్ ఇచ్చినా సరే ఆయనకున్న పరిధిలో ఆయన సీనియర్ యాక్టర్ కాబట్టి బాగానే చేస్తారు. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం ఇంకేం లేదు. ఇకపోతే ఈ సినిమాలో బాగా ఆశ్చర్యపరిచింది ఒక యంగ్ యాక్టర్ విశ్వాంత్. చాలా బాగా చేశాడబ్బా. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, వీళ్ళిద్దరికన్నా చాలా బాగా యాక్ట్ చేశాడు అనిపించింది. ఇంకా సముద్రకని, సిద్దికి వాళ్ళ గురించి చెప్పవలసిన లేదు, వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. ఇకపోతే వీళ్ళందరికన్నా యాక్టర్ చిత్ర శుక్లా గారు ఎవరైతే ఉన్నారో తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ 100% న్యాయం చేసింది అనిపించింది ఖచ్చితంగా. అంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే తన క్యారెక్టర్ ఏదైతే ఉందో 100% ఎఫర్ట్ ఇచ్చింది ఈవిడే. క్యారెక్టర్స్ పరంగా ఓకే బానే ఉంది అనుకుంటే, స్టోరీ మాత్రం ల్యాగ్ చేసి పారేశారు. మామూలు ల్యాగ్ చేయలేదు, విపరీతమైన ల్యాగ్ చేశారు. సినిమాయే చాలా చిన్నది. ఆ ఉన్న చిన్న సినిమాలు కూడా ల్యాగ్ సీన్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మెడికల్ బ్యాక్ డ్రాప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ మూవీస్ అంటే చాలా మందికి ఇష్టం, చాలా సినిమాలు వస్తున్నాయి రీసెంట్ గానే. అలాంటి జానర్కి చెందిన మూవీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, ఎంత ఎంగేజింగ్ గా ఉండాలి, అది మిస్ అయింది ఈ సినిమాలో. అనవసర సీన్లు పెట్టారు, చాలా సీన్లు తీసేసే స్కోప్ ఉంది, తీయలేదు అవి ఉంచారు. అండ్ మంచి బలంగా స్క్రీన్ పే రాసుకునే స్కోప్ ఉంది, మంచి మంచి ఇన్వెస్టిగేషన్ సీన్స్ రాసుకునే స్కోప్ ఉంది, ఆ పని చేయలేదు. సో అక్కడ స్టోరీ అనేది పూర్తిగా డీవియేషన్ అయిపోయింది, ఆడియన్స్ ని ఎంగేజింగ్ చేయలేకపోయిందని చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఓకే బానే ఉన్నాయి. మంచు లక్ష్మి గారు, మోహన్ బాబు గారు ప్రొడ్యూసర్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. అండ్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవంతా కూడా జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎడిటింగ్ అయితే చాలా దారుణంగా ఉందని చెప్పాలి. అంటే కొన్ని సీన్స్ తీసేసి ఉంటే బాగుంది అనిపించింది అన్న. సో ఇది ఒక మంచి లైన్ తీసుకున్నారు డైరెక్టర్ వంశీకృష్ణ గారు అయితే, ఒక మంచి లైనే తీసుకున్నారు, కానీ దాని చుట్టూ ఒక మంచి కథను అల్లుకోలేకపోయారు అనిపించింది. నిజంగా ఇలాంటి ఒక మెడికల్ బ్యాక్డ్రాప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీకి ఎలాంటి స్టోరీ రాసుకోవాలో కంప్లీట్ గా రాసుకోలేదని చెప్పాలి. రాసుకునే స్కోప్ ఉంది కూడా అక్కడ, బట్ అవన్నీ చేయలేదు. సో మూవీ అక్కడ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయిందని చెప్పాలి. నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. ఇకపోతే మీరు ఎవరైనా సినిమా చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.